GTPL న్యూస్ నేను దీపికా రాజ్ వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారతదేశ మాజీ ప్రధాని ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ఇక లేరు. తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ లో కన్నుమూత. దేశం గర్వించదగ్గ నేతగా కొనియాడిన పలువురు ప్రజాప్రతినిధులు, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 60 ఏండ్ల సుదీర్ఘ పోరాటానికి మన్మోహనుడి ప్రభుత్వంలోనే ముగింపు లభించింది. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పాస్ చేయించేందుకు కీలక భూమిక పోషించిన మన్మోహనుడిపై K6 GTPL స్పెషల్ స్టోరీ. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి వరించాలని అజ్మీర్ దర్గాలో మొక్కులు తీర్చుకున్న రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, కాంగ్రెస్ నాయకులు. ప్రతి ఒక్కరూ వాతావరణానికి హాని కలగని బయో ప్లాస్టిక్ ను వాడాలి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బయో క్యారీ బ్యాగ్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన నిహారికా రెడ్డి. K6 GTPL స్పెషల్ స్టోరీ. బీసీల రిజర్వేషన్ పెంపుపై స్పష్టత ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరపడానికి వీల్లేదు. హైదరాబాద్లోని తన నివాసంలో బీసీ సంఘాల నాయకులతో ఎమ్మెల్సీ కవిత. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి నివాళులర్పించిన వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. సాదాసీదా హంగు ఆర్భాటం లేకుండా జీవించిన మహనీయుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. ఆయన ఆస్తుల విలువ 15,77,00,000ని రాజ్యసభలో ఇచ్చిన అఫిడవిట్లో వెల్లడి. దేశ అభివృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన మహనీయుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి నివాళులర్పించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం బాధాకరం. ఎక్స్ వేదికగా ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రకటన. శబరిమలలో ముగిసిన మండల పూజలు. ఆలయాన్ని మూసివేసిన అధికారులు. ఈ నెల 30న తిరిగి తెరవనున్న అధికారులు. భారత మాజీ ప్రధాని ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ గురువారం ఆయన తుది శ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి స్పృహ కోల్పోవడంతో కుటుంబ సభ్యులు దవాఖానాకు తరలించారు. దాదాపు గంటన్నర పాటు ఆయనకు చికిత్స అందించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని 9:51 ఆయన తుది శ్వాస విడిచారని ఎయిమ్స్ ప్రకటించింది. మన్మోహన్ సింగ్ మృతికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు. 7 రోజుల పాటు సంతాప దినాలుగా కేంద్రం ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేసి దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి ఒడ్డుకు తెచ్చిన ఘనత మన్మోహన్దే. సరళతర ఆర్థిక విధానాల రూపకర్తగా, దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశను చూపిన మార్గదర్శిగా ఆయన నిలిచారు. 1932 సెప్టెంబర్ 26న ప్రస్తుత పాకిస్తాన్లోని గహ్ ప్రాంతంలో జన్మించారు. 1947లో దేశ విభజన జరిగినప్పుడు మన్మోహన్ సింగ్ కుటుంబం భారత్కు వచ్చి మొదట హల్దానీలో, ఆ తర్వాత అమృత్సర్లో స్థిరపడింది. మన్మోహన్ చిన్న వయసులోనే ఆయన తల్లి మృతి చెందడంతో నానమ్మ దగ్గర పెరిగారు. పంజాబ్ వర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో 1952లో డిగ్రీ, 1954లో పీజీ పూర్తి చేశారు. 1957లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశారు. 1962లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ డాక్టరేట్ అందుకున్నారు. తర్వాత భారత్కు తిరిగొచ్చి తను చదివిన పంజాబ్ యూనివర్సిటీలోనే ఎకనామిక్స్ సీనియర్ లెక్చరర్గా, రీడర్గా, ప్రొఫెసర్గా పనిచేశారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లోనూ ఆయన కొంతకాలం ప్రొఫెసర్గా పాఠాలు బోధించారు. ఇదే సమయంలో ఆయన కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖకు సలహాదారుగా వ్యవహరించారు. 1972 నుంచి 1976 వరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. 1982 నుంచి 1985 వరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించారు. 1985 నుంచి 1987 వరకు ప్రణాళికా సంఘానికి డిప్యూటీ చైర్మన్గా వ్యవహరించారు. దేశం గర్వించదగ్గ ఆర్థికవేత్తగా ఆయన ఎదిగారు.
రాజకీయాల్లోకి తీసుకొచ్చిన పివి విద్యావేత్తగా, ఆర్థికవేత్తగా మన్మోహన్ తనదైన ముద్ర వేశారు. ఆర్థిక రంగంలో ఆయన అనుభవం, జ్ఞానంతో ఎన్నో గొప్ప అవకాశాలు ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి. దేశంలో 1991లో దేశం కఠినమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ప్రధానిగా ఎన్నికైన పివి నరసింహారావు మన్మోహన్ సింగ్కు అనూహ్యంగా తన క్యాబినెట్లో చోటు కల్పించి ఆర్థిక మంత్రిని చేశారు. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గాడిన పెట్టే కీలక బాధ్యతను అప్పగించారు. ఈ సమయంలోనే దేశంలో ఆర్థిక సంస్కరణలకు, సరళతర విధానాలకు మన్మోహన్ సింగ్ శ్రీకారం చుట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశను చూపించారు. ఆర్థిక సంక్షోభం నుంచి భారత్ను గట్టెక్కించడమే కాకుండా ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా దేశాన్ని నిలిపారు. 1991లో మొదటిసారి అస్సాం నుంచి రాజ్యసభకు ఎన్నికైన మన్మోహన్ సింగ్ 2019 వరకు కొనసాగారు. 2019లో రాజస్థాన్కు మారి మరోసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. 1998 నుంచి 2004 వరకు వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు రాజ్యసభ ప్రతిపక్ష నేతగా మన్మోహన్ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 2004లో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రధాని పదవికి అనేక మంది పేర్లు వినిపించినా అనూహ్యంగా ఈ అవకాశం మన్మోహన్ సింగ్కు దక్కింది. 2004 మే 22న మొదటిసారి ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 5 ఏళ్ల తన పాలనకు ప్రజామోదాన్ని పొంది 2009లో మరోసారి ప్రధాని అయ్యారు. 10 ఏళ్ల పాటు ప్రధానిగా కొనసాగి జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, నరేంద్ర మోదీ తర్వాత ఎక్కువ కాలం దేశానికి ప్రధానిగా పనిచేసిన 4వ వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ప్రధానిగా పనిచేసినప్పుడు ఆయనను మౌనమునిగా ప్రతిపక్షాలు విమర్శించేవి. అయితే ఆయన మౌనంగా ఉంటూనే దేశాభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. ప్రధానిగా మొదటి పర్యాయంలో ఆయన దేశ చరిత్రలోనే కీలకమైన ఎన్నో నిర్ణయాలను తీసుకున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి సమాచారాన్ని తెలుసుకునే హక్కు సామాన్యులకు ఉండాలనే లక్ష్యంతో సమాచార హక్కు చట్టాన్ని తెచ్చారు. గ్రామీణ ప్రజలకు వ్యవసాయేతర ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో చారిత్రక ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రతి పౌరుడికి ఒక విశిష్ట గుర్తింపు సంఖ్య ఉండాలని ఆధార్ వ్యవస్థను తీసుకొచ్చారు. గ్రామీణ ప్రజల ఆరోగ్యం కోసం నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ చేపట్టారు. 2008లో వామపక్షాలు వ్యతిరేకించిన ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న అమెరికాలో పౌర అణు ఒప్పందాన్ని చేసుకున్నారు. మన్మోహన్ ప్రభుత్వంలో దేశంలో జరిగిన మార్పులను గుర్తించిన ప్రజలు 2009లో మరోసారి యూపీఏ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. 2009 మే 22న మన్మోహన్ సింగ్ రెండవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ నేత మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రివర్గం సభ్యులు నివాళులర్పించారు. అనంతరం వారి సతీమణిని పరామర్శించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహం వద్ద నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుక్కు, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర రాజనరసింహ, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, అనిల్ కుమార్ యాదవ్, మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ తదితరులు. ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ సతీమణిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు కలిసి పరామర్శించారు. బీసీల రిజర్వేషన్ పెంపుపై స్పష్టత ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరపడానికి వీల్లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ పేర్కొందని చెప్పారు. బీసీ సంఘాలతో హైదరాబాద్లోని తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీసీల జనాభా ఎంతో తెలియకుండా హామీ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. జనాభాలో సగానికి పైగా బీసీలున్నారని చెప్పారు. కానీ 42% అని కాంగ్రెస్ ఎలా చెబుతుందో అంతుపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 42% రిజర్వేషన్లు కల్పించకుండానే ఎన్నికలు నిర్వహిస్తారా అనే అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. రిజర్వేషన్లు పెంచకుంటే ఎన్నికలు జరగనిచ్చేది లేదని స్పష్టం చేశారు. మండల కేంద్రాలు, జిల్లాల్లో నిరసన ప్రదర్శన చేస్తామన్నారు. 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత, బీసీ జనాభాను వెల్లడించిన తర్వాతే ఎన్నికలపై ఆలోచన చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రభుత్వం ఆలోచన చేయకూడదని చెప్పారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జనవరి 3న ఇందిరా పార్క్ వద్ద భారీ సభను నిర్వహిస్తామన్నారు. జనాభా లెక్కల్లో కులగణన చేపట్టాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీలకు ఏటా 20,000 రూపాయల కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిందని విమర్శించారు. మరి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చింది. ఏమని? బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాలతో పాటు స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. మరి 42% అనేటటువంటిది ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ అనుకున్నదన్న విషయం ఇప్పటి వరకు స్పష్టత లేదు. మరి బీసీల జనాభా 42% అని లెక్క కట్టే కన్నా ముందే వాళ్ళకి ఎట్లా తెలిసిందన్నటువంటి విషయంలో స్పష్టత లేదు.
ఆనాడు ఎన్నికలకు వెళ్ళేటటువంటి హడావుల్లో చాలా వాగ్దానాలు చేసినారు వాళ్ళు. అందులో ఇది కూడా ఒకటి వాళ్ళు చేయడం జరిగింది. ఇవాళ మరి 42% అంటే ప్రతి ఒక్కరం కూడా ఆలోచిస్తూ ఉంటే బీసీ జనాభా సగానికన్నా ఎక్కువ ఉందని రమారమి మనం చెప్తూ ఉంటాం. అంటే అది 50% కావచ్చు, 60% కావచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఎంత ఉన్నదన్నది ఎవరికి తెలియనటువంటి విషయం. కానీ 42% అని కాంగ్రెస్ పార్టీ ఎట్లా చెప్పింది అన్నది ఇప్పటివరకు ఎవరికి అంతుపట్టని విషయం. సరే చెప్తే చెప్పారు, కానీ మరి ఆ 42% కూడా ఇవ్వకుండా మీరు ఎన్నికలకు పోయే ప్రయత్నం చేస్తున్నారా? ఈ ప్రశ్న ఇవాళ అందరి మెదడులో కూడా ఉన్నటువంటి పరిస్థితి. మేము తెలంగాణ జాగృతి నుండి గత సంవత్సర కాలంగా బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాలను ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాం. అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని పెట్టాలనేటటువంటి డిమాండ్ని మేము తీసుకున్నాం. అదేవిధంగా 20,000 కోట్లు బీసీలకు బడ్జెట్ ఇస్తామని చెప్పారు. మరి 3 సార్లు అసెంబ్లీ జరిగింది, బీసీలకు మాత్రం 20,000 కోట్లు పెట్టలేదు. మరి ఇప్పుడు స్థానిక సంస్థలు దగ్గరికి వచ్చినాయి, 42% ఇస్తా అన్నది ఇవ్వకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం మాకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చెప్పినట్టుగా 42% ఇవ్వకుండా ముందుకు వెళ్ళే ప్రసక్తే లేదు. మిమ్మల్ని మేము వెళ్ళనీయం. ఎక్కడికక్కడ మండల కేంద్రాల్లో కావచ్చు, జిల్లాలలో కావచ్చు, అన్ని చోట్ల కూడా నిరసన ప్రదర్శనలు చేస్తాం. మీరు 42% కాకుండా బీసీల వాటా మాట్లాడకుండా ఎన్నికలకు వెళ్తే మాత్రం కార్యాచరణ చాలా స్పష్టంగా, చాలా షార్ప్గా, పెద్ద ఎత్తున రియాక్షన్ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇవాళ ఇక్కడ కలిసినటువంటి బీసీ ఎంబీసీ సంఘాలు అందరం కూడా కలిసి మాట్లాడుకున్నది ఏంటంటే, ఇవాళ ప్రభుత్వానికి మనం ఒక హెచ్చరిక జారీ చేద్దాం. మీరు చేసేటటువంటి ప్రయత్నం బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత మాత్రమే, బీసీ జనాభా ఎంతుందో తెలంగాణ ప్రజలకు చెప్పినాక మాత్రమే, దాని మీద మీరు ఎట్లా ముందుకు పోతారనే స్పష్టత ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు ఎన్నికల గురించి ఆలోచన చేయాలి. అంతవరకు స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రభుత్వం ఆలోచన చేయకూడదు. ఇది ప్రధానమైనటువంటి డిమాండ్. రెండవది, జనవరి 3 నాడు సావిత్రిబాయి పూలే గారి జయంతి ఉన్నది. మరి ఆనాడు ఇందిరా పార్క్ దగ్గర ఒక భారీ సభను మేము పెట్టబోతా ఉన్నాం. ఆ సభలో అన్ని బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ప్రతినిధులు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతారు. ఆనాడు ఇంకా స్పష్టంగా మా కార్యాచరణ కూడా మేము చెప్తాం. మాజీ పీఎం మన్మోహన్ సింగ్ మరణ వార్త విని చాలా బాధపడ్డట్లు నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఎక్స్ వేదికగా తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థను సంస్కరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని ఎంపీ అరవింద్ అన్నారు. రాజకీయ జీవితంలో ఆయన వ్యవహరించిన తీరు పార్టీలకు అతీతంగా ఎంతో ప్రశంసలు అందుకుందన్నారు. ఈ వేదికగా మన్మోహన్ సింగ్తో తన తండ్రి దిగిన ఫోటోలను పంచుకున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ అని వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్స్వాడ పట్టణంలో శుక్రవారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం ప్రకటించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద కుటుంబంలో జన్మించిన మన్మోహన్ తన మేధా సంపత్తితో ఉన్నత శిఖరాలు అధిరోహించారని, 10 సంవత్సరాలు ప్రధానిగా దేశానికి ఎనలేని సేవ చేశారని కొనియాడారు. వివాదరహితుడు, నిజాయితీ గల వ్యక్తి, ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, నాయకులు మోహన్ నాయక్, అంజిరెడ్డి, ఎజాజ్, గోపాల్ రెడ్డి, కలేక్, గంగారాం తదితరులు పాల్గొన్నారు. 2014 వరకు 10 సంవత్సరాలు సువిశాలమైనటువంటి భారతదేశానికి ప్రధానమంత్రిగా ఎవరు వేలెత్తి చూపించేటువంటి పరిస్థితి లేకుండా పరిపాలన కొనసాగించినటువంటి వ్యక్తి నేను అనుకుంటా మొదటి వ్యక్తి అనుకుంటా మన్మోహన్ సింగ్ గారు. దేశ ఆర్థిక ప్రగతిని గాడిలో పెట్టినటువంటి వ్యక్తులలో మన్మోహన్ సింగ్ గారు మొదటి వ్యక్తి. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా చేశారు, ప్రభుత్వంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా చేశారు, పివి నరసింహారావు గారి నాయకత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఈనాడు భారతదేశ ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉన్నదానికి కారణం కూడా వాళ్ళిద్దరే, లేకపోతే చిన్నాభిన్నమైపోయే పరిస్థితి వచ్చుండే. ఆర్థిక వ్యవస్థ కుళ్ళిపోయి వ్యవస్థ అంతా తయారైపోతే దానికి గాడిలో పెట్టినటువంటి వ్యక్తులు మన్మోహన్ సింగ్ గారు. అలాంటి మహా వ్యక్తి, ఆయన చూసుకొని మనం నేర్చుకోవాలి. బహుశా ఇట్లాంటి వ్యక్తులు ప్రపంచంలో చాలా తక్కువ ఉంటారు.
ఆయన మేధా సంపత్తిని, ఆయన శక్తిని, ఆయన తెలివిని గుర్తించినటువంటి నాయకులు, ప్రభుత్వాలు ఆయన 33 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా స్థానం కలిగించారు. రాజకీయం అంటే దోసుకోవడం, దాచుకోవడం కాదు. రాజకీయానికి కొన్ని విలువలు ఉన్నాయి. అలాంటి విలువలను కాపాడినటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఈ మహా వ్యక్తి రోజు చనిపోవడం ఒక పార్టీకి కాదు, దేశానికి లోటు. అలాంటి వ్యక్తులు ఉంటే అలా సలహాలతో భారతదేశ ప్రగతిని ఇంకా ముందుకు తీసుకెళ్లవచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచానికి ఆదర్శంగా చూపించారు. ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టడం కానీ, బడ్జెట్ కూర్పు కానీ, దేశ యొక్క ఆర్థిక పరిస్థితిని అద్దపట్టు చూపించినట్టుగా ప్రజలు చూపిస్తూ దాన్ని ఏ విధంగా గాడిలో పెట్టాలో పెడుతూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే ఆదర్శవంతమైనటువంటి నాయకుడు మన్మోహన్ సింగ్ గారు. నిరంతరం దేశం కోసం డిచ్పల్లి మండలంలోని సుద్దులం గ్రామంలోని గంగపుత్రుల సంఘం 3వ వార్షికోత్సవంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పాల్గొన్నారు. డిచ్పల్లి మండలంలోని సుద్దులం గ్రామంలోని గంగపుత్రుల సంఘం 3వ వార్షికోత్సవంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుద్దులం చెరువు వద్ద ప్రత్యేక పూజలు చేశారు. గంగపుత్రులు ఐక్యంగా అభివృద్ధి చెందాలని సూచించారు. గంగపుత్రుల సంఘం అభివృద్ధికి అండగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, టీపీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, కాంగ్రెస్ ఇందల్వాయి మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, దర్పల్లి మండల అధ్యక్షుడు బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. మరి మీ గ్రామానికి జాతరకు వచ్చినటువంటి వివిధ గ్రామాల నుండి మీ చుట్టాలు, బంధువులు వచ్చినటువంటి మా అక్క చెల్లెలందరికీ నమస్కారం. అదేవిధంగా ముఖ్యంగా మీకు ఈ గంగమ్మ జాతర యొక్క శుభాకాంక్షలు. మరి వాళ్ళందరితో కలిసి ఈ జాతరలో మీతో పాటు భాగస్వాములై ఆ గంగమ్మ తల్లి జాతరలో పాల్గొని గంగమ్మ తల్లి దర్శనం చేసుకొని నా తల్లి యొక్క ఆశీర్వాదాలు తీసుకుందామని చెప్పి ఈరోజు రావడం జరిగింది. నిజంగా చాలా సంతోషకరం. ఇక్కడ ఇంతమంది మా అక్క చెల్లెలందరూ కూడా పండుగ వాతావరణంలో ఇక్కడ జాతరలో పాల్గొనడం, అది కూడా చెరువు ఒడ్డుకు. మరి గంగమ్మ తల్లి అంటే మరి చెరువు ఒడ్డుకే ఉంటుంది. మీకు అందరు కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మాజీ పీఎం మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి పీఎంగా పనిచేసిన ఆయన సేవలు దేశ చరిత్రలో ఇప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభాల నుంచి గట్టెక్కించి అభివృద్ధి బాట పట్టించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి పీఎంగా ఆయన చేసిన సేవలు దేశ చరిత్రలో ఇప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభాల నుంచి గట్టెక్కించి అభివృద్ధి బాట పట్టించిన మహా ఆర్థిక మేధావి అని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. దేశ అభివృద్ధి కోసం ఎన్నో గొప్ప సంస్కరణలు చేసిన సారథి మన్మోహన్ సింగ్ మృతి బాధాకరమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి కొనియాడారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద మాజీ ప్రధాని సంస్కరణల సారథి మన్మోహన్ సింగ్ చిత్రపటానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు ప్రధానిగా పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపారన్నారు. ఎన్నో గొప్ప సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, టీపీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, కాంగ్రెస్ ఇందల్వాయి మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, దర్పల్లి మండల అధ్యక్షుడు బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి యూపీఏ గవర్నమెంట్లో 2004 నుండి 14 వరకు 10 సంవత్సరాలు ఈ అఖండ భారతదేశానికి, స్వతంత్ర భారతదేశానికి 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. యూపీఏ గవర్నమెంట్లో పెద్దలు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా, మరి లీడర్ ఆఫ్ ద హౌస్ ఫ్లోర్లో పార్లమెంట్లో మరి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి విషయం మీకు అందరూ కూడా తెలుసు. మరి భారతదేశం తీవ్ర ఆర్థిక ఏమంటారు అంటే సంక్షోభంలో ఉన్నప్పుడు మరి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి త్వరగా మంత్రి పదవి చేపట్టాలని కాంగ్రెస్ నాయకులతో కలిసి అజ్మీర్ దర్గాలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. అజ్మీర్ దర్గాలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దాన్ కాంగ్రెస్ నాయకులతో కలిసి మొక్కులు తీర్చుకున్నారు. బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి త్వరగా మంత్రి పదవి లభించాలని కోరుకున్నానని తాహెర్ తెలిపారు. రానున్న కాలంలో సుదర్శన్ రెడ్డి మంత్రిగా ఉన్నత పదవులు అధిరోహించాలని మొక్కులు తీర్చుకున్నట్లు తెలిపారు.
దేశ ప్రధానిగా సేవలందించిన మన్మోహన్ సింగ్ చాలా సాదాసీదాగా జీవితాన్ని గడిపారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా తన పదవిలో కొనసాగారు. భారత మాజీ ప్రధాని ఆర్థిక సంస్కరణల పితామహుడు మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. రేపు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 2004 నుంచి 2014 వరకు దేశ ప్రధానిగా సేవలందించిన మన్మోహన్ సింగ్ చాలా సాదాసీదా జీవితాన్ని గడిపారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా తన పదవిలో కొనసాగారు. చాలా తక్కువగా మాట్లాడుతూ దేశానికి ఎన్నో ఉపయుక్తమైన సేవలందించారు. ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు. మన్మోహన్ సింగ్ ఆస్తుల గురించి చెప్పాలంటే ఆయన ఆస్తుల విలువ 15,77,00,000. రాజ్యసభలో ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం ఢిల్లీ, చండీగఢ్లో ఆయనకు ఫ్లాట్ మాత్రమే ఉంది. అఫిడవిట్ ప్రకారం మన్మోహన్ సింగ్ కు ఎలాంటి అప్పులు లేవు. డాక్టర్ మన్మోహన్ సింగ్ వినయం, పని పట్ల నిబద్ధత చాటుకుని రాజకీయ నాయకులకు రోల్ మోడల్ గా నిలిచారు. ప్రధాని పదవి నుంచి తప్పుకున్న తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. ప్రధానమంత్రి పదవిని వీడిన తర్వాత మన్మోహన్ సింగ్ తన భార్యతో నివసిస్తున్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ భార్య గురుశరణ్ కౌర్ కు 3 కుమార్తెలున్నారు. భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం చాలా బాధాకరమని ఆయన చిత్రపటానికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి నివాళులర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్. ఈ సందర్భంగా మదన్ మోహన్ మాట్లాడుతూ దేశాన్ని ఆర్థికంగా కొత్త పుంతలు తొక్కించిన నేత మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు ఆద్యుల్లో ఒకరు మన్మోహన్ సింగ్ అని, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా, యూజీసీ చైర్మన్ గా విశిష్ట సేవలందించిన ఆయన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారన్నారు. మన్మోహన్ సింగ్ హయాంలో చేపట్టిన సంస్కరణల వల్ల మన ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కిందన్నారు. ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవని తెలిపారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎటువంటి సమస్య లేకుండా నడిపిన సమర్థ నాయకుడు మన్మోహన్ సింగ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులోనూ కీలక పాత్ర పోషించారన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తన సంతాపాన్ని ప్రకటించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక సంస్కరణలో కీలక పాత్ర పోషించారన్నారు. అటు జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు మదన్ మోహన్ రావు, తోట లక్ష్మీకాంతారావు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో సహా పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. దేశం గొప్ప నేతను కోల్పోయిందని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బోధన్ చక్కెర ఫ్యాక్టరీపై ఈ నెల 28 శనివారం నాడు ఏర్పాటు చేసిన రైతుల సమావేశాన్ని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప రోజుల సందర్భంగా సోమవారం ఈ నెల 30కి వాయిదా వేసినట్లు ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పులి శ్రీనివాస్ తెలిపారు. మాజీ మంత్రి మరియు బోధన్ శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి, షుగర్ కేన్ కమిషనర్ మరియు కలెక్టర్ ఈ నెల 30న మధ్యాహ్నం 1 గంటలకు ఎడపల్లి మండలం సరయు ఫంక్షన్ హాల్ నందు చెరుకు సాగు చేస్తున్న మరియు చెరుకు సాగుకు ఆసక్తి ఉన్న రైతులతో చర్చా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇందులో భాగంగా మూతపడ్డ బోధన్ చక్కెర కర్మాగార స్థానం నందు నూతనంగా ఏర్పాటు చేయబోయే చక్కెర కర్మాగారం విషయమై, అదేవిధంగా చెరుకు సాగును ప్రోత్సహించడంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ అవగాహన కార్యక్రమానికి రైతులు హాజరు కావాలని మండల కాంగ్రెస్ నాయకులు పులి శ్రీనివాస్ తెలిపారు. కోటగిరి మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్ మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా దేశానికి ఎనలేని సేవలు అందించారని, ఉపాధి హామీ పథకం ద్వారా ఎంతో మంది నిరుపేదలకు ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు. ఈ సందర్భంగా 2 నిమిషాల పాటు మౌనం పాటించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ఈ కార్యక్రమంలో కోటగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు షాహిద్, ఎంసీ డైరెక్టర్ హైమద్, మాజీ ఎంపీటీసీ సుంకిని సాయిలు, అఫ్జల్, పోతంగల్, కాంగ్రెస్ నాయకులు రాజు తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేసినటువంటి నిన్న రాత్రి తుదిశ్వాస వదిలిపెట్టి తర్వాత మనకు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఒక రెప్పలాగా కాపాడుకుంటూ ఆ యొక్క కుటుంబంకు అన్ని సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ తన చేసిన సేవల్ని మనము మరవలేము. అతని యొక్క మాటని మరియు మాట్లాడితే ప్రతి ఒక్కరిని గౌరవించినట్టు, మర్యాదపూర్వకంగా ఎక్కడ ఎవరిని కూడా తన నోటి మాటతో దుర్భాషలాడకుంటున్నటువంటి వ్యక్తి మన మన్మోహన్ సింగ్ గారిని మనం ఇంకొద్దు ఆయనకు జరిగినందుకు వారి ఆత్మ శాంతి కలగాలని చెప్పి. భారత ఆర్థిక వ్యవస్థ ఆందోళనకర స్థాయిలో ఉన్న సమయంలో ఆద్యులుగా నిలిచి పలు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన భారత ఆర్థిక శిల్పి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ అన్నారు.
జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హాల్లో నిర్వహించిన మన్మోహన్ సింగ్ సంతాప సమావేశంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి బార్ అసోసియేషన్ తరపున 2 నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించిన అనంతరం జగన్ న్యాయవాదులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశ ఎగుమతులు దిగుమతులకు సరిపడా విదేశీ ద్రవ్యం లేని పరిస్థితుల్లో నూతన ఆర్థిక సంస్కరణలు 1991 ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా దేశ ప్రజల మన్ననలు చూరగున్న ఆర్థికవేత్తగా అభివర్ణించారు. వ్యాపార వాణిజ్య రంగాల్లో భారత కీర్తి ప్రతిష్టలు శిఖరాగ్రానికి చేర్చిన రూపశిల్పిగా పేర్కొన్నారు. దేశ ప్రధాన మంత్రిగా కూడా మరిన్ని ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చారని, ప్రజలకు అందుబాటులోకి నూతన చట్టాలను చేర్చిన ఆచరణశీలి మన్మోహన్ అని జగన్ తెలిపారు. దేశ ఆర్థిక మంత్రిగా, దేశ ప్రధాన మంత్రిగా ఎనలేని సేవలందించిన ఒక మేధావిని దేశం కోల్పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ న్యాయవాది అమిదాల సుదర్శన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్పల్లి రాజేశ్వర రెడ్డి, సీనియర్ న్యాయవాదులు రాజ్ కుమార్ సుబేదర్, ఆకుల రమేష్, ఆశానారాయణ, ఆర్ రాజలింగం తదితరులు డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతావనికి చేసిన ప్రగతి ఫలాలు నేడు దేశ ప్రజలు అనుభవిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో బార్ ఉపాధ్యక్షుడు పెండం రాజు, కార్యదర్శి దొన్పాల్ సురేష్, కోశాధికారి దీపక్, అయ్యూబ్, మాణిక్ రాజ్, రవి, పూలి జైపాల్, న్యాయవాదులు పాల్గొన్నారు. మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అత్యధికంగా వృద్ధాప్యంలో మరణించినప్పుడు ఇవాళ బార్ అసోసియేషన్ సంతాప సమావేశం ఏర్పాటు చేయడం నిన్న ఈ నైట్లో మన వృద్ధాప్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ స్వర్గస్థం జరిగింది కనుక ఈరోజు మనం ఈ కండోలెన్స్ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనమందరం నివాళులు ముందుగా ఆయన పూలమాల వేసింది. మన్మోహన్ సింగ్ మృతి పట్ల నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత ఎక్స్ వేదికగా సంతాపం తెలిపారు. భారతదేశ ఆర్థిక సరళీకరణ రూపశిల్పిగా సవాళ్లను అవకాశాలుగా మార్చి ఆధునిక స్వావలంబన భారతదేశానికి డాక్టర్ సింగ్ పునాది వేశారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. భారతదేశం ఒక రాజనీతిజ్ఞుణ్ణి కోల్పోయిందని, ఆయన సేవలు తరాలకు స్ఫూర్తినిస్తాయన్నారు. ఆయన ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు ఆమె రాసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన 60 ఏండ్ల సుదీర్ఘ పోరాటానికి మన్మోహనుడి ప్రభుత్వంలోనే ముగింపు లభించింది. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలోనే నెరవేరింది. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ డిసెంబర్ 9 ప్రకటన వెలువడింది. 1971లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని మాట తప్పిన కాంగ్రెస్ తప్పును 2014లో సరిదిద్ది తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు బాటలు వేసిన ఘనత ఆయనకు దక్కుతుంది. తన ప్రభుత్వానికి పూర్తిస్థాయి మెజార్టీ లేకున్నా అత్యంత వ్యూహాత్మకంగా తెలంగాణ బిల్లును ఉభయ సభల్లో గట్టెక్కించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆంధ్ర నేతలు, ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర కేబినెట్లో ఉన్న ఏపీ నేతలు రాజీనామా చేస్తామని బెదిరించారు. అయినప్పటికీ మన్మోహన్ సింగ్ వెనక్కి తగ్గలేదు. పార్లమెంట్లో రచ్చ జరిగినా ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్ పాస్ చేయించేందుకు మన్మోహన్ సింగ్ కీలక భూమిక పోషించారన్నారు. అప్పటి కేంద్ర హోంమంత్రి షిండే అన్నారు. ఇక అధికారం కోల్పోయాక కూడా విభజన సమస్యల పరిష్కారానికి మన్మోహన్ డిమాండ్ చేశారు. విభజన హామీలన్నింటినీ నెరవేర్చాలన్నారు. ఇక దశాబ్దాల పాటు తెలంగాణపై కొనసాగిన అణచివేత, ఆర్థిక దోపిడీ, సామాజిక సాంస్కృతిక వివక్ష తెలిసిన అతి కొద్ది మంది జాతీయ నాయకుల్లో మన్మోహన్ సింగ్ ముందు వరుసలో ఉంటారు. తెలంగాణ ఆకాంక్షలను రాష్ట్రం ఆవిర్భవించకపోతే జరిగే అనర్థాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ పూసగుచ్చినట్లు వివరిస్తే అర్థం చేసుకున్న మనసున్న పాలకుడు మన్మోహన్ సింగ్. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని యూపీఏ ప్రభుత్వం డిసెంబర్ 9న చేసిన ప్రకటనలను త్రిమూర్తుల కూర్పుగా చెప్పుకుంటారు. ప్రకటన చేసింది నాటి హోంమంత్రి చిదంబరమే అయినా కేసీఆర్కు మన్మోహన్ సింగ్కు మధ్య వారధిగా జయశంకర్ సార్ ఉన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మద్దతు కూడగట్టడంలో కేసీఆర్కు మన్మోహన్ సింగ్ సూచనలు చేశారు. కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో గురువారం మండల పూజ వైభవంగా ముగిసింది. చివరి రోజు వేల మంది భక్తులు ఆలయానికి పోటెత్తారు. శబరిమలలో 41 రోజుల పాటు సాగిన వార్షిక మండల సీజన్లో మొత్తం 32.5 లక్షల మంది భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం సన్నిధానానికి చేరుకున్న ఆభరణాల పెట్టెలోని ఆభరణాలను గురువారం అయ్యప్పకు అలంకరించి మండల పూజ నిర్వహించారు. అనంతరం రాత్రి ఆలయాన్ని మూసివేశారు. సంక్రాంతి పండగ వరకు సాగే మకర విలక్కు సీజన్ కోసం ఈ నెల 30న సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరుస్తామని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. ప్లాస్టిక్ ఎంత హానికరమో అది పర్యావరణాన్ని ఎంతగా నాశనం చేస్తుందో మనందరికీ తెలిసిందే. ప్లాస్టిక్ను ఎలాగైనా నివారించాల్సిందేనని సంకల్పంతో బయో క్యారీ బ్యాగ్ కేంద్రాన్ని మన నిజామాబాద్ నగరంలో నెలకొల్పారు. వివరాలు చూద్దాం. ప్లాస్టిక్ లేనిది ఏ పని జరగడం లేదు, అందుకే వినియోగించక తప్పడం లేదు. అన్నింటా అదే ఉంటూ నేను లేకుండా రోజు గడుస్తుందా మీకు అని సవాల్ విసురుతున్నట్టే ఉంటుంది. అందుకే దానికి ప్రత్యామ్నాయాలు కనిపెట్టాలనుకుంది నిహారిక రెడ్డి. ఆ ఆలోచనలోంచి పుట్టింది బయో క్యారీ బ్యాగ్.
వాతావరణంలో కరిగిపోయి ఎవరికీ హాని కలగకుండా బయో క్యారీ బ్యాగ్ తయారు చేసేందుకు పూనుకుంది. ఇందులో భాగంగానే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల బోర్గాంలో అభిరామ్ బయోటెక్ పేరుతో బయో క్యారీ బ్యాగ్ తయారీ సంస్థను ప్రారంభించింది. అయితే తాను యూకేలో ఉన్న రోజుల్లో రోడ్లపైన అనేక క్యారీ బ్యాగ్లు పడేయటం, వాటిని రోడ్లపై ఉన్న ఆవులు, మూగజీవులు తిని తీవ్రంగా ఇబ్బందులు పడ్డాయని, కొన్ని మూగజీవులు చనిపోయాయని, వాటిని చూసి చలించిన తాను ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించాలని, అందుకే మన తెలంగాణలో ఇలాంటి సమస్య రాకుండా ఉండేందుకు బయో క్యారీ బ్యాగ్ తయారీ కేంద్రాన్ని జిల్లా కేంద్రంలో గల పాంగ్రా బోర్గంలో ప్రారంభించారని నిహారిక రెడ్డి అన్నారు. తమ కంపెనీలో చిన్న చిన్న హోటళ్లలో వాడే క్యారీ బ్యాగ్ల నుండి పెద్ద పెద్ద క్యారీ బ్యాగ్ల వరకు అన్ని తయారు చేస్తున్నామని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ వాతావరణానికి హాని కలగని కరిగిపోయే బయో క్యారీ బ్యాగ్లను వాడాలని, మూగజీవులను కాపాడాలని, అలాగే ఈ క్యారీ బ్యాగ్ ద్వారా మన ఆరోగ్యం కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతామని, పొద్దున లేచి తాగే చాయ్ నుండి రాత్రి తినే భోజనం వరకు ప్లాస్టిక్తో ముడిపడిందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వజిత్ రెడ్డి, కేఆర్ రవీందర్ రెడ్డి, అమర్జిత్ రెడ్డిలు పాల్గొన్నారు. కవర్స్ అనేవి మార్కెట్లో స్టార్ట్ చేశాము. మన నిజామాబాద్లో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. ఒక్కసారి ఎన్విరాన్మెంటల్కి కొంచెం ఏదో ఒకటి చేయాలి అని చెప్తూ అట్లీస్ట్ ఒక్క పర్సన్ సైడ్ అన్న ఈ క్యారీ బ్యాగ్స్ అనేవి యూజ్ చేద్దాము. ఇది కంప్లీట్గా కాంపోస్టబుల్ అవుతుంది. యానిమల్స్కి కూడా ఇప్పుడు మనం బయట చూస్తుంటే కౌస్ కానీ ఏమైనా కానీ వాటి ఇంకా బల్జ్ అయిపోతున్నాయి టమ్మీస్. మెయిన్గా దానికోసం అని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేశాము. సో ఈ కవర్స్ వాడండి, చూడండి. ఇది మంచి కెపాసిటీ, అంటే 1 kgకి 1 kgకి వెయిట్ ఆగుతూ ఉంటుంది. మెయిన్గా నేను ఉండింది యూకేలో. సో ఒకసారి కంటేశ్వర్ టెంపుల్ సైడ్ అటు వెళ్తూ ఉంటే ఆవుల్ని చూశాను. సో అక్కడ ఆవు యొక్క ఏదైతే స్టమక్ ఉంటుందో మొత్తం బల్జ్ అయిపోయి ఉంటుంది. దానికి ఏంది అంటే జనరల్ ఒక ఫామ్లో ఉన్న ఆవుకి తేడా ఏంటి అని అంటే, ఈ ఆవు అనేది బయట క్యారీ బ్యాగ్స్ కానీ ఏది పడితే తింటూ ఉంటుంది. అది మొత్తం బల్జ్ అయిపోయి ఆ ప్లాస్టిక్ అనేది ఒక్కొక్కసారి ఆవు డెత్కి కూడా కాజ్ అయిపోతుంది. సో ఈ స్టార్చ్ బ్యాగ్స్ అనేవి తింటూ అంటే ఒకవేళ సడన్గా ఆవు తిన్నా కానీ అది కరిగిపోతుంది. దానిలో డ్రైనేజ్ మ్యాన్హోల్స్ అన్నీ బ్లాక్ అవుతున్నాయి. అది కూడా అక్కడ కూడా ఇది మొత్తం కంప్లీట్గా డిగ్రేడ్ అయిపోతుంది. ప్లాంట్స్ చెట్లలో ఎక్కడ ఉన్నా కానీ దానికి ఒక స్ట్రెంత్ లానే ఉంటుంది తప్ప ప్లాంట్ గ్రోత్ కానీ ఎన్విరాన్మెంట్కి మొత్తం ఫ్రెండ్లీగా ఉంటుంది. సో కాస్ట్ చాలామంది సాలూరా కాంగ్రెస్ నాయకులు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. సాలూరా మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశ మాజీ ప్రధానమంత్రి కీర్తిశేషులు డాక్టర్ మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మందర్న రవి, సాలూరా గ్రామ అధ్యక్షులు అల్లే జనార్దన్, ఇల్తెపు గంగారం, సొక్కం రవి, సాలూరా లక్ష్మణ్, ఫతేపూర్ గౌస్, తగ్గెల్లి దేవారావు, హుంసా మూర్గే తదితరులు పాల్గొన్నారు. దేనిలే కాదు, అంతకుముందు ఏదైతే పివి నరసింహారావు గారికి ప్రభుత్వంలో కూడా తన ఆర్థిక మంత్రిగా ఉండి అనేక ఆర్థికపరమైనటువంటి సంస్కరణలు చేపట్టడం వల్ల యావత్ భారతదేశంలోనే ఒక మంచి పేరు ప్రఖ్యాతలు, ప్రపంచంలోనే మరి పేరు ప్రఖ్యాతలు ఆర్థికపరమైనటువంటి విధానాలతోటి వచ్చినటువంటి సందర్భం. అదే కాకుండా వారు 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా చేసిన సందర్భంలో కూడా బడుగు బలహీన వర్గాలకు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు కూడా వారి హయాంలో చేపట్టడం జరిగింది. అందులో భాగంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం అయితేనేమండి, ఈరోజు ప్రభుత్వం కూడా ప్రజలకు పారదర్శకంగా ఉండాలని చెప్పేసి ఏదైతే సమాచార హక్కు చట్టం కూడా వారి మరి పాలనని ముందుకు రావడం జరిగింది. ఈ విధంగా ఎన్నో వారి నందిపేట్ మండలంలోని షాపూర్ గ్రామంలో 72 ఫీట్ల అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన వైభవంగా నిర్వహించారు. నందిపేట్ మండలం షాపూర్ గ్రామంలో 72 ఫీట్ల ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మంగిరాములు మహారాజ్ పాల్గొన్నారు. భక్తులకు ఆశీస్సులు అందజేశారు. అలాగే వానల్పాడు దగ్గర సుంకేట ముత్యం రెడ్డి ఇంట్లో మహారాజుకు పాదపూజ నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. సిరికొండలో ద్విచక్ర వాహనంపై అక్రమంగా గంజాయి తరలిస్తున్న నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సిరికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 26న గురువారం నాడు సాయంత్రం 4 గంటల సమయంలో విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ మరియు సిబ్బంది కొండూరు గిర్ని చౌరస్తాలో వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా భీమ్గల్ మండలం బడా భీమ్గల్కు చెందిన 3 వ్యక్తులు ఒరిగంట శ్రీనివాస్, జనార్దన్, చిత్తరి తరుణ్, భీమ్గల్ మండలానికి చెందిన 3 వ్యక్తులు ఒరిగంట శ్రీనివాస్, చిత్తరి తరుణ్, మైనర్ బాలుడు ద్విచక్ర వాహనంపై వస్తుండగా వారిని ఆపి సోదా చేయగా వారి దగ్గర 3 ప్యాకెట్లు 60 గ్రాముల గంజాయి దొరకడంతో అదుపులోకి తీసుకుని వారిని విచారించగా మెండోరా గ్రామానికి చెందిన కనక యశ్వంత్ దగ్గర కొనుగోలు చేసినట్లు చెప్పడంతో వారిని పెద్దవాల్గొడ్ గ్రామంలో పట్టుకోవడంతో వారి దగ్గర 250 గ్రాముల గాంజా స్వాధీనం చేసుకున్నట్లు వారిపై కేసు నమోదు చేసి 4 నిందితులను రిమాండ్కు తరలించినట్లు డిచ్పల్లి సిఐ మల్లేష్, సిరికొండ ఎస్ఐ రామ్ వెల్లడించారు. 3 వ్యక్తులు
హోండా షైన్ మోటార్ సైకిల్ నంబర్ TS16FG 3040 అనే వాహనంపై రాగా వాళ్లను తనిఖీ చేస్తే వాళ్ళ దగ్గర 20 గ్రాముల ప్యాకెట్లు కలిగిన 3 ప్యాకెట్లు మొత్తం 60 గ్రాముల గంజాయి దొరికింది. వాళ్లను విచారణ చేస్తే మెండోరా గ్రామం భీమ్గల్ మండలానికి చెందిన కనక యశ్వంత్ తండ్రి నర్సయ్య, బోదాసు నరేష్ తండ్రి నర్సయ్య అనే 2 వ్యక్తులు వాళ్లకు గంజాయి అమ్మినట్లుగా వాళ్ళు చెప్పగా వాళ్ళ కన్ఫెషన్ ప్రకారము మేము అక్కడికి వెళ్లి తనిఖీ చేయగా వాళ్ళిద్దరి దగ్గర మరో 250 గ్రాముల గంజాయి దొరికింది. మొత్తం 310 గ్రాముల గంజాయిని సీజ్ చేసి ఈ 2 వ్యక్తులు మరియు ఒక మైనర్ మొత్తం 4 వ్యక్తులు ఒక మైనర్ అబ్బాయి పైన NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి ప్రొసీజర్ చేయడం జరిగింది. వీళ్ళ 4 మేజర్లను ఈరోజు బాల్కొండ శ్రీ నిమిషాంబాదేవి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. బాల్కొండలో 523 సంవత్సరాల క్రితం కొలువై ఉన్న శ్రీ నిమిషాంబ ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజల అనంతరం ఆదిలాబాద్కు చెందిన గాజర్లవార్ చంద్రకళ కృష్ణ వర్మచే అమ్మవారికి బంగారపు బొట్టు బిల్ల, 108 కొబ్బరికాయలు, 72 కిలోల బెల్లంతో తులాభారం, అనంతరం అమ్మవారికి ఒడి బియ్యం అన్నదానం నిర్వహించారు. పూజల్లో ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల నుండి భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలో అన్నదానం చేయడానికి ఏప్రిల్ 2025 నెల నుండి ఖాళీలు ఉన్నాయని, అన్నదానం చేయడానికి ముందుగానే పేరు నమోదు కోసం బిఆర్ నరసింగరావు 9666759297ను సంప్రదించాలని కోరారు. రుద్రూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. రుద్రూర్లో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇందూరి చంద్రశేఖర్, మాజీ జెడ్పీటీసీ నారోజీ గంగారాంలు మాట్లాడుతూ 1991లో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు సరళి విధానం వల్లనే ఈరోజు భారతదేశం ఎంతో అభివృద్ధి చెందిందని వారన్నారు. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ మీద చెరగని ముద్ర వేసిన మహనీయుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని వారు కొనియాడారు. భౌతికంగా కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్లినప్పటికీ ఆయన సంస్కరణలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ స్మరించుకుంటూనే ఉంటుందన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, కర్క అశోక్, షేక్ నిస్సార్, సుదర్శన్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, సోషల్ మీడియా కన్వీనర్ వడ్ల నరేష్, మేక వెంకన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక శాస్త్రవేత్త, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్, అదేవిధంగా మన దేశానికి 10 సంవత్సరాలు నిఖాసైన ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి ప్రతి గరీబ్ హఠావో అనే ఒక ఇందిరాగాంధీ యొక్క నినాదాన్ని గరీబు వాళ్ళని తీసి ఉన్నత వర్గాలకు తీర్చిదిద్దాలని ఒక ఉద్దేశంతో ఆయన పనిచేసిన మహా వ్యక్తి. ఆ వ్యక్తి వల్ల మనం నడిచి భగవంతుని దగ్గరికి వెళ్ళిందంటే చాలా బాధాకరమైన విషయం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఏర్గట్ల మండల కేంద్రంలో టౌన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఏర్గట్లలో డీసీసీ జిల్లా ఉపాధ్యక్షులు శివన్నోల శివకుమార్ మాట్లాడుతూ మాజీ ప్రధాని, దేశ ఆర్థిక సంస్కరణవేత్త, దేశ ఆర్థిక దిక్సూచి మన్మోహన్ సింగ్ మరణం కాంగ్రెస్ పార్టీకి, దేశ ప్రజలకు తీరని లోటన్నారు. 10 ఏళ్ల ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపిన నాయకుడు మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. ముందుగా కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిన్న మన మాజీ ప్రధాని, మన దేశ ఆర్థిక సంస్కరణవేత్త, మన దేశ ఆర్థిక దిక్సూచి, 10 ఏళ్లు ప్రధానమంత్రిగా, 5 ఏళ్లు కేంద్ర ఆర్థిక మంత్రిగా ఎన్నో సేవలు అందించి నిన్న మరణించిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి మా ఎర్రట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ మనకు, మన దేశానికి, మా కాంగ్రెస్ పార్టీకి ఆయన మరణం తీరని లోటు. ఆయన మన దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోయే విషయంలో ఆయన చెయ్యని కృషి లేదు. చాలా కష్టపడి దేశ ఆర్థిక ఈరోజు గాడిలో పెట్టి అందరికీ అన్ని విధాలుగా అభివృద్ధి పాట అంటే ఏంది అని చూపించిన ఆయన లేకపోవడం. మరికొన్ని మండలాల వార్తలు. ముక్కల్ మండల కేంద్రంలో పడిలేచిన మర్రి చెట్టు సన్నిధానంలో గత 5 రోజులుగా నిర్వహిస్తున్న సాయి పారాయణంలో శుక్రవారం చప్పన్ భోగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ మహా నైవేద్య కార్యక్రమంలో స్వామివారికి 108 రకాల తీపి పదార్థాలతో చూపించారు. ఈ సాయి పారాయణం మహాశోభాయాత్రతో ముగుస్తుందని సాయి సేవా సమితి సభ్యులు తెలిపారు.
బోధన్ పట్టణంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 3 యువకులకు రాకాసిపేట్లోని గోసంగి కాలనీలో 5 పెట్టి ఇష్యూలో గొడవ పడినందుకు బోధన్ SHO వెంకటనారాయణ వారిని సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ శేష తల్పసాయి ముందు ఈ 8 మందిని హాజరుపరచగా వారికి ఒకరోజు కమ్యూనిటీ సర్వీస్ పనిష్మెంట్లో భాగంగా కోర్టు ఆవరణలో పరిసరాలను శుభ్రం చేయించడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారతదేశ మాజీ ప్రధాని ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ఇక లేరు. తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్లో కన్నుమూత. దేశం గర్వించదగ్గ నేతగా కొనియాడిన పలువురు ప్రజాప్రతినిధులు, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 60 ఏండ్ల సుదీర్ఘ పోరాటానికి మన్మోహనుడి ప్రభుత్వంలోనే ముగింపు లభించింది. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పాస్ చేయించేందుకు కీలక భూమిక పోషించిన మన్మోహనుడిపై K6 GTPL స్పెషల్ స్టోరీ. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి వరించాలని అజ్మీర్ దర్గాలో మొక్కులు తీర్చుకున్న రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, కాంగ్రెస్ నాయకులు. ప్రతి ఒక్కరూ వాతావరణానికి హాని కలగని బయో ప్లాస్టిక్ ను వాడాలి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బయో క్యారీ బ్యాగ్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన నిహారికా రెడ్డి. K6 GTPL స్పెషల్ స్టోరీ. బీసీల రిజర్వేషన్ పెంపుపై స్పష్టత ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరపడానికి వీల్లేదు. హైదరాబాద్లోని తన నివాసంలో బీసీ సంఘాల నాయకులతో ఎమ్మెల్సీ కవిత. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి నివాళులర్పించిన వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. సాదాసీదా హంగు ఆర్భాటం లేకుండా జీవించిన మహనీయుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. ఆయన ఆస్తుల విలువ 15,77,00,000ని రాజ్యసభలో ఇచ్చిన అఫిడవిట్లో వెల్లడి. దేశ అభివృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన మహనీయుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి నివాళులర్పించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం బాధాకరం. ఎక్స్ వేదికగా ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రకటన. శబరిమలలో ముగిసిన మండల పూజలు. ఆలయాన్ని మూసివేసిన అధికారులు. ఈ నెల 30న తిరిగి తెరవనున్న అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.